హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఒక పెద్ద శుభవార్త. ఏపీఎస్ఆర్టీసీలో ఖాళీగా ఉన్నటువంటి 1500 ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు యొక్క రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేయొచ్చు. మీరు ఏ జిల్లా వాళ్ళైనా సరే ఈ రిక్రూట్మెంట్కి ఎలిజిబుల్ అనమాట. ఈ వీడియోలో మీకు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి, అన్ని డీటెయిల్స్ని కూడా క్లియర్గా చెప్తాను. సో ఎవరికైతే ఏపీఎస్ఆర్టీసీలో జాబ్ కావాలో వాళ్ళు తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మీరు ఈ యొక్క వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారో డెఫినెట్గా మీ యొక్క లొకేషన్ కూడా కామెంట్ రూపంలో అయితే తెలపండి. సో మనకి జిల్లాల వారీగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. పేద విద్యార్థులందరినీ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఎవరైతే ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ కావాలని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్కి సంబంధించినటువంటి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి ఆన్లైన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు చక్కగా ఇంటి నుంచి ఒక జాబ్స్కి అయితే ప్రిపేర్ కావచ్చు. రైల్వే, బ్యాంక్, ఎస్ఎస్సి అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి ఇందులో క్లాసెస్ అయితే ఉన్నాయి. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ అయితే మీకు ఇందులో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకుని అందులో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి రీసెంట్లీగా అనౌన్స్ చేసినటువంటి ఏదైతే ఫ్రీ బస్ స్కీమ్ ఉందో ఉమెన్స్కి, ఆ ఫ్రీ బస్ స్కీమ్ అనేది ఇంప్లిమెంటేషన్లో భాగంగానే ప్రజెంట్ ఏదైతే ఖాళీలు ఉన్నాయో ఆ యొక్క ఖాళీలను అయితే ఈ రిక్రూట్మెంట్ ద్వారా అయితే ఫిల్ చేస్తున్నారు. ఈ యొక్క ఫ్రీ బస్ స్కీమ్ అనేది ఉమెన్స్కి ఆగస్టు 15th నుంచి అయితే ఇంప్లిమెంటేషన్ అనేది చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ మొత్తంగా కూడా. అయితే ఇప్పుడు ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ ఎన్ని అంటే 1500+ వేకెన్సీస్ అనేవి ఖాళీలు ఉన్నాయి. ఈ యొక్క వేకెన్సీస్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా భర్తీ అయితే చేస్తున్నారు. కాబట్టి మీరు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైనా ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఈ రిక్రూట్మెంట్కి ఎలిజిబుల్ అనమాట. సో మనకి వేకెన్సీస్ 1500+. లొకేషన్ వచ్చేసి అక్రాస్ ఆంధ్రప్రదేశ్. క్వాలిఫికేషన్ 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. మీరు హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా ఎలిజిబుల్ అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మినిమం ఏజ్ అనేది 22 years అయితే ఉండాలి. మ్యాక్సిమం 35 years వరకు అప్లై చేసుకోవచ్చు. సో దాంతోపాటు రిలాక్సేషన్ కూడా ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ రూల్స్ ప్రకారం క్యాస్ట్ వర్గా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. అండ్ అలాగే ఇప్పుడు రిక్రూట్మెంట్ చేసినటువంటి పోస్టులు ఏంటి అంటే డ్రైవర్కి సంబంధించినటువంటి జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. మనకి కండక్టర్ జాబ్స్ని కూడా భర్తీ అయితే చేస్తారు. సో దానికి సంబంధించి కూడా ఈ యొక్క వీడియోలోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ డ్రైవర్ ఉద్యోగాలకి సంబంధించి సాలరీ ఎంత ఉంటుంది అనేది మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు. యాజ్ పర్ ఏపీఎస్ఆర్టీసీ నామ్స్ ప్రకారం మనకి సాలరీస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ స్టార్టింగ్ డేట్ టెంటేటివ్ డేట్ అయితే చెప్తున్నాను, ఆగస్టు 15th నుంచి అనమాట. సో కేటగిరీ వచ్చేసి మనకి ఇది గవర్నమెంట్ కిందకి అయితే వస్తుంది. కాకుంటే మనకి ఇది అంటే గవర్నమెంట్ సాలరీ అయితే మీకు ఉండదు. అది మనకి వాళ్ళు ఏదైతే సెలక్షన్ ప్రాసెస్ టైం ఉంటుందో సెలక్షన్ ప్రాసెస్ టైంలో మీకు సాలరీ ఎంత పే చేస్తారో అవన్నీ కూడా మీకు డీటెయిల్స్ని అయితే వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మాత్రం మీరు 10th క్లాస్ అనేది చదివి ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్స్కి సంబంధించి చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మీకు 5 years ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. అండ్ అలాగే ఈ డ్రైవర్ ఉద్యోగాలకి మీరు అప్లై చేయాలి అంటే మీకు మినిమం హైట్ అనేది 160 centimeters అంటే 5.2 feet అనేది మీరు ఉండాలి హైట్ అనేది. అలాగే మీరు ఫిజికల్లీ ఫిట్గా ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అండ్ డ్రైవింగ్కి సంబంధించి మీకు అట్లీస్ట్ 18 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది డ్రైవింగ్లో ఉండాలి అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే ఎవరైతే రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో సో మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా రావాలి. తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం అనేది రావాలి అని చెప్పేసి కూడా రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ అనేది ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో సో మీరు అప్లికేషన్ చేయడానికి సంబంధించి కావాల్సినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ విషయానికి వచ్చినట్లయితే మీకు 3 passport size ఫొటోస్ అనేవి రెడీగా ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సర్టిఫికేట్ అంటే 10th మెమో సరిపోతుంది. అలాగే ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, అలాగే హెవీ మోటార్ వెహికల్ అంటే హెచ్ఎంవి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది కదా, ఆ లైసెన్స్ కూడా ఉండాలి. అలాగే మీకు ఎల్ఎంవి లైసెన్స్ ఉంటే అది కూడా తీసుకొని వెళ్ళండి. అలాగే మనకి ఏదైతే ఆర్టీఓ ఇష్యూ చేసినటువంటి డ్రైవింగ్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉంటుందో అది కూడా మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా తీసుకెళ్ళండి. ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళైతే ఎక్స్ సర్వీస్మెన్ సర్టిఫికేట్
సర్టిఫికేట్ని కూడా మీరు క్యారీ చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే ఒక డ్రైవర్ ఉద్యోగాలకి సెలక్షన్ ఎలా జరుగుతుంది అంటే, సో ఫస్ట్ ఎవరైతే రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఆ డిపోకి వెళ్తారు కదా, ఆ డిపోకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని వేకెన్సీస్ అనేవి ఎన్ని ఉన్నాయో చెప్తారు. సో దాన్ని బట్టి మనం అక్కడ అప్లికేషన్ అయితే పెట్టుకుంటాం కదా, అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళలో వాళ్ళ రిక్వైర్మెంట్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా, అభ్యర్థి యొక్క స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా చెక్ చేస్తారు. చెక్ చేసి ఏంటంటే మీకు డ్రైవింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో డ్రైవింగ్ టెస్ట్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఏంటి మీకు అన్నీ కూడా వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. సో ఆ రోజు మీరు రెడీగా అయితే ఉండాలి. డ్రైవింగ్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది చెక్ చేస్తారనమాట. సో తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసేసి ఈ యొక్క ఫైనల్ సెలక్షన్ అనేది చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ యొక్క ఏదైతే డ్రైవర్ ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారో ఈ డ్రైవర్ ఉద్యోగాలకి సంబంధించి మనకి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అంటే సెలక్షన్ ఎలా జరుగుతుంది అంటే ఆన్ కాల్ డ్యూటీ బేసిస్. అంటే ఇక్కడ మీరు అప్లికేషన్ కూడా ఎలా చేయాలి అంటే, సో మీరు ఇప్పుడు ఏ లొకేషన్ నుంచి అయితే చూస్తున్నారో ఆ లొకేషన్కి పరిధిలో ఉండేటువంటి డిపోకి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఆ డిపో పరిధిలో ఉన్నటువంటి అక్కడికి కార్యాలయానికి వెళ్ళేసి అక్కడ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే కాదు, అండ్ అలాగే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఇన్ కేస్ ఒకవేళ అప్లికేషన్ ఫీజు ఎవరైనా అడిగితే మాత్రం సో మీరు మాత్రం ఇవ్వకండి, ఎందుకంటే ఇక్కడ కూడా మనకి అప్లికేషన్ ఫీజు అయితే వాళ్ళు మెన్షన్ అయితే చేయలేదన్నమాట. ఎస్ఆర్టీసీ ప్రజెంట్ రిక్రూట్మెంట్ చేసినటువంటి ఒక 1500+ డ్రైవర్ పోస్టులు ఉన్నాయి కదా, వీటికి సంబంధించి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో సో మీ యొక్క నియరెస్ట్ ఏపీఎస్ఆర్టీసీ డిపోకి అయితే వెళ్ళండి. సో అక్కడికి వెళ్ళేసి మీరు అక్కడ అధికారులను అయితే సంప్రదించేసి ఇక్కడ మనకి డ్రైవర్కి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లుగా మీరు అక్కడ అప్లికేషన్ బయోడేటా ఫామ్ ఫిల్ చేసి దానికి రెలవెంట్ జిరాక్స్ కాపీస్ అని కూడా పట్టుకొని అక్కడికి వెళ్ళి అడగండి. సో వాళ్ళు రిక్వైర్మెంట్ ఉంటే దాన్ని బట్టి మీకు ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్కి అయితే కన్సిడర్ అయితే చేస్తారు. అయితే ఇక్కడ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఓన్లీ డ్రైవర్ పోస్టులు కాబట్టి ఓన్లీ అబ్బాయిలు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ వేకెన్సీస్ అనేవి మనకి పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు, లైక్ మనకి ఏంటి అంటే ఫ్రీ బస్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ భాగంగా ప్రజెంట్ వాళ్ళ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మనకి ఫిక్స్డ్ సాలరీ అనేది చెప్పి మనకి ఒక వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారనమాట ఆంధ్రప్రదేశ్ స్టేట్లో. సో మనకి అధికారికంగానే మనకి ఒక ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది, ఎటువంటి ఫేక్ అయితే కాదు. మీకు కావాలంటే మీ యొక్క డిపో పరిధికి సంబంధించినటువంటి లొకేషన్కి వెళ్ళేసి కూడా మీరు అక్కడ కనుక్కోవచ్చు అనమాట ఈ యొక్క డ్రైవర్ పోస్టులకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి. సో మనకి ఆంధ్రప్రదేశ్లోనే మీరు ఏ జిల్లా నుంచి చూసినా కూడా తప్పనిసరిగా ఈ యొక్క ఆపర్చునిటీ అయితే యూటిలైజ్ చేసుకోండి. అంటే ఎవరికైతే నీడ్ ఉందో అంటే డ్రైవింగ్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఉండే ఒకవేళ మీరు ఖాళీగా ఉన్నట్లయితే మాత్రం సో ఈ యొక్క ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో మనకి చాలా త్వరగా సెలక్షన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసి మీకు ఆగస్టు 15th తర్వాత కూడా మిమ్మల్ని తీసుకున్నటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఎలాంటి ఫీజు అయితే లేదో మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను కదా. అండ్ కండక్టర్ జాబ్స్కి సంబంధించి కూడా మనకి త్వరలోనే అప్డేట్ అనేది రాబోతుంది. సో దానికి సంబంధించి కూడా ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మీకు మళ్ళీ వీడియో అయితే చేస్తాను. సో ఇది మనకి ఏపీఎస్ఆర్టీసీ రిక్రూట్మెంట్కి సంబంధించి డీటెయిల్స్. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. అలాగే మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.